నీ మందల యందు మనస్సు ఉంచుము. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము. నీ మందల యందు మనస్సుంచుము. మంద అంటే బైబిల్లో మంద దేనికి పోల్చబడింది అంటే 77వ కీర్తన 20వ వచనంలో మోషే అహరోనుల చేత నడిపింపబడుతున్న ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలతో పోల్చబడింది. నీ ప్రజలను మందవలె వడిగా నడిపించితివి అని మనం చదువుతాం. 77వ కీర్తన 20వ వచనం. మోషే అహరోన్ల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. ఆ మంద పట్ల దేవుడు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవుడు మంద విషయంలో మంద యొక్క స్థితిగతిని పరీక్షిస్తూ ఉన్నాడు. మందను నడిపించుటలో శ్రద్ధగా పని చేస్తూ ఉన్నాడు. దేవుడు మందను భద్రపరుచుటలో మందకు క్షేమమును కలగజేయుటకు ఇష్టపడతా ఉన్నాడు. ఎంత శ్రద్ధ గల వాడు దేవుడంటే, మంద విషయంలో దేవునికి ఎంత శ్రద్ధ ఉంది అంటే హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 12-13 వచనాలు. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయేనో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలముల యందును వాటిని. దేవుని యొక్క శ్రద్ధ గొర్రెల కొరకు, గొర్రెల మంద కొరకు దేవుని యొక్క పని మనకు ఇక్కడ కనబడతా ఉంది. చెదిరిపోయినప్పుడు, మంద చెదిరిపోయినప్పుడు వాటిని వెదుకుతూ ఉన్నాడు. అవి ఎక్కడికి చెదిరిపోయినాయో, మరి ఆ వెళ్ళినటువంటి స్థలము ఎలాంటిదో అది అంత సురక్షితమైనటువంటిది కాదు అని మంద కాపరి తెలుసుకున్నాడు కదా. ఎక్కడెక్కడికి చెదిరిపోయేనో అక్కడ నుండి వాటిని తప్పించి ఆ పరిస్థితులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా జనములలో నుండి ఆయా దేశములలో నుండి వాటిని సమకూరుస్తూ ఉన్నాడు, వెదుకుతూ ఉన్నాడు, కనుగొన్నాడు. వాటిని వారి చేతిలో నుండి, ఆ దుష్టుని చేతిలో నుండి, ఆ మూర్ఖుని చేతిలో నుండి, ఆ బందీ గృహములో నుండి, చెరసాలలో నుండి వాటిని సమకూర్చి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతాల మీద వాగుల యొద్ద సకలమైన కాపురపు స్థలముల యందు వాటిని మేపుతూ ఉన్నాడు. ఎంత శ్రద్ధ చూడండి.
ఎంత కేరింగ్ మరి దేవుడు తీసుకుంటున్నాడో చూడండి. యేసు క్రీస్తు ప్రభువు కూడా మన విషయమై ఇలాంటి శ్రద్ధనే కలిగి ఉన్నాడు. వాగులలోని దగ్గరికి, మరి పచ్చిక గల చోట్లకి, పర్వతముల యొద్దకు, అక్కడ శ్రేష్టమైన ఆహారం ఉంది, వాటి యొద్దకు ఆయన మనల్ని మోసుకొని వెళ్తా ఉన్నాడు. మనం ఉన్న పరిస్థితి అపాయకరమైనదని, మరి అది మోసకరమైనదని, దానివల్ల నష్టమని మన ప్రభువుకు తెలుసు, మన ద్వార పాలకునికి తెలుసు. తలుపు తీసినాడు, పిలుస్తూ ఉన్నాడు, పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు, వెలుపలికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటా ఉన్నాడు. ద్వారము యొద్దనే ఉన్నాడు ఆయన. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో, 14వ వచనంలో ఆయన జీతగాడు కాదు, ఆయన యజమాని. ఆయన మరి ప్రత్యేకమైన విధానంలో చూస్తూ ఉన్నాడు కదా. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగును ఎరుగును, అలాగే నేను నా గొర్రెలు గొర్రెల కొరకు నా ప్రాణం, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నా ప్రజలు నా మాట వింటారు. అదేంటో కానీ దేవుడు చెప్పినాడు, నా ప్రజలు నా మాట వింటారంటే దేవుని మాట తప్ప అన్ని మాటలు వినడానికి మనము పొలోమని పోతూ ఉంటాం. వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది వినడానికి పోయి ఆపదలో చిక్కుకొని కింద మీద పడి కన్నీరు మున్నీరై విలపించి చివరికి ఒక సమయంలో దేవుడు గుర్తుకొచ్చి, అయ్యా దేవుడా, తండ్రి, ప్రభువా, క్షమించు నాయనా, కాపాడు నాయనా, రక్షించు నాయనా అని ఓని అరుస్తా ఉంటాం. ఆ తండ్రి ప్రేమ గలవాడు గనక, ఆయన దయావాత్సల్యత గలవాడు గనక, ఆయన కృపాసత్య సంపూర్ణుడు గనక, ఆయన బహు దీర్ఘ శాంతము గలవాడు గనక ప్రాణం పెట్టి మనల్ని విడిపించడానికి, రక్షించడానికి భుజం మీద వేసుకొని పర్వతం మీదకు, వాగుల యొద్దకు, మరి తన నివాస స్థలానికి మనల్ని తోడుకొని వెళ్ళేటటువంటి మంచి కాపరి ఆయన. ఎంత కేరింగ్ అంటే అంత ప్రత్యేకమైనటువంటి కేరింగ్. అయితే బుద్ధి వచ్చినప్పుడు, శక్తి వచ్చినప్పుడు, బలం వచ్చినప్పుడు తిరుగుబాటు చేసి విరోధ భావముతో, మరి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాసినారు, తిరుగుబాటు చేసి విరోధ భావముతో మరి జీవించి దేవునికి దూరం అయిపోయి ప్రతి వాడి నెత్తిన వ్యాధిని కలిగి కదా, వివాదము పెంచుకొని నష్టములో నరకానికి వెళ్ళిపోతున్నారని వాక్యం చెప్తా ఉంది. పౌలు కూడా అంటాడు, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనములో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినాడు, మనము విలువ పెట్టి కొనబడిన వారము, మనము దేవుని సొత్తు అని ఇంకొక పత్రికలో రాస్తాడు. మనము దేవునికి నివాసమై ఉన్నాము, ఈ దేహము దేవుని ఆలయమై ఉంది. కాబట్టి ఆయన ఇంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు, మనలో ఉండి మనల్ని శత్రువు బారి నుండి, అపాయము నుండి రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను
పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి, మీకప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లుండక మందకు మాదిరులుగా ఉండుడి. మన ప్రధాన కాపరి దేవుడు ఆయన అంటా ఉన్నాడు కదా. చూడండి, ధనము శాశ్వతం కాదు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం, ధనము శాశ్వతము కాదు 23వ వచనంలో. కిరీటము కూడా శాశ్వతం కాదు, అది కూడా పడిపోతుంది 24వ వచనంలో. శాశ్వతమైనది కాదు, అది నిలవరమైనది కాదు, అది సంతోషపరిచేది కాదు, అది మనల్ని మోసపుచ్చేదిగా, వెక్కిరింతల పాలు చేసేదిగా కనిపిస్తూ ఉంది. 23వ అధ్యాయం 4-5 వచనాల్లో, సామెతల గ్రంథం 23, 4-5 వచనాల్లో, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. కష్టమేమో కదా. ఐశ్వర్యమును పొంద ప్రయాసపడకుము, నీకట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. ఎందుకు విడిచిపెట్టాలా? నా తర్వాత తరానికి, వాళ్ళ తర్వాత వాళ్ళు ఎట్లా, అదే అన్నాడు కదా ధనవంతుడిని గురించి, వెరివాడా అంటా కదా. ఐశ్వర్యమును పొందే ప్రయాస వద్దు, నీకు అట్టి అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకి ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. అర్థమైందా? మన దృష్టి, మన ఆలోచన మరి ఐశ్వర్యం మీద, ధనం మీద ఉండకపోతే మేలు కదా. ఒకవేళ దాని మీద దృష్టి ఉంచితే అది ఏమవుతుందంటే రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది. అందనంత ఎత్తుకు, చూడనంత దూరానికి అది వెళ్ళిపోతుంది. కాబట్టి మనము ఆశ పడవలసింది, ఆసక్తి కలిగి ఉండవలసింది. మత్తయి సువార్తలో చూస్తాం, యేసు ప్రభు కొండ మీద ప్రసంగిస్తూ ఉంటే ఆ చుట్టుపట్ల ఉన్న వాళ్ళందరూ కూడా తండోపతండాలుగా వచ్చినారు. ఆయన ప్రసంగించింది 1 గంట కాదు, 2 గంటలు కాదు, ఒక సెషన్ కాదు, 2 సెషన్లు కాదు, 1 రోజు, 2 రోజులు, 3 దినాలు. నిద్రపోయినారో లేదో, తిన్నారో లేదో కానీ చివరిలో వాళ్ళు ఇంటికి వెళ్తా ఉంటే యేసుప్రభు అన్నాడు, నేటికి 3 దినముల నుండి అన్నపానములేమీ లేక ఆత్మ సంబంధమైన ఆహారము మీద ఆశ ఉన్నప్పుడు భౌతిక సంబంధమైన ఆకలి కనిపించదు. మన ఆలోచన, మన యొక్క మనసు, మన ధ్యాస దేవుని మాటల మీద ఉంచినప్పుడు, దీన్ని కూడా కొందరు వక్రీకరించినారు. ధ్యాస అదేదో దీని మీద ఉంచమని. మన ధ్యాస, మన ఆలోచన, మన తలంపు సత్య దేవుడైన యేసు క్రీస్తు ప్రభువు మీద నిలిపినప్పుడు నిజముగా 3 దినాలు లేదా అంతకన్నా ఇంకెక్కువ దినాలు, 40 రాత్రులు 40 పగళ్ళు మోసే దేవుని ముఖాముఖిగా చూస్తూ సినాయి పర్వతం మీద ఆ మహామహిమలో ఎంత బాగుంటుందో అది. ఆ మహిమ, ఆ తేజస్సు, దేవుని స్వరము, దేవుని ఆ స్థలము చూచుటకు లేదా ఆలోచించుటకు కూడా మరి అంత రమ్యముగా, ప్రత్యేకముగా, సౌందర్యముగా, మనోహరముగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనము మన ప్రయాస, మన ఆలోచన ఇదంతా కూడా దేవుని మీద ఉంచడమే మంచిది. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగు, జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందమునందును. అబ్బా, పెద్ద దెబ్బే కదా ఇది.
కాబట్టి మనము మన ఆలోచనలు ఇవన్నీ కూడా దేని మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి. ఆయన హృదయ అంతరంగములను ఎరిగినవాడు, ఆయనకు సమస్తము తెలుసు. తనకే చెప్తా ఉన్నాడు, వివరిస్తా ఉన్నాడు, ఇలా చేయండి, ఇది చేయవద్దు అని చెప్తాను. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. ఆయన చీకటి కమ్మజేయక మునుపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునుపే, మీ దేవుడైన యెహోవా మహిమగలవాడని ఆయనను కొనియాడుడి. చీకటి, నష్టము, శ్రమ, బాధ, అపాయము, దుఃఖము రాకమునుపే దేవుని యందు విశ్వాసముంచమని మనతో దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది. చీకటి కొండలకు తగులక మునుపే, నువ్వు కొండవో పర్వతానివో కానీ దేవుని ఎదుట నీవు నిరుత్తరుడవే, సమభూమి వైపు నిలవలేవు. కాబట్టి నిన్ను చీకటి కమ్మక మునుపే, బాధ నిన్ను బాధించక మునుపే, దుఃఖము నిన్ను కృంగదీయక మునుపే నువ్వేం చేయాలంటే వెలుగు కొరకు, గాఢాంధకారము నిన్ను కమ్మక మునుపే దేవుని మహిమ కొరకు కొనియాడు, దేవుని రక్షణ కొరకు, దేవుని ఆశ్రయము కొరకు నువ్వు ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాడు కదా. అయినను మీరు మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలయు పోయుచు కన్నీరు విడుచుచు నుండును. కాబట్టి ఎంత బాధ, ఎంత దుఃఖమో ఇక్కడ మనకు ఇర్మియా ప్రవక్త దేవుని యొక్క మనస్సును మనకు రాస్తా ఉన్నాడు. చీకటి, అపాయము, దుఃఖము, నష్టము, కష్టము, ఇరుకు, ఇబ్బంది, శోధన ఇవేవి రాకమునిపే ఎంత ఆడించి వస్తుందిలే, ఎట్లా వస్తుందిలే. ఎవరు అనుకున్నారు ఆ తుఫాన్ వస్తుందని, వరదలు వస్తాయని, బీభత్సం జరుగుతుందని? వచ్చింది కదా, వచ్చిందా లేదా? కాబట్టి అది వచ్చిపోయిన తరువాత దానివల్ల వచ్చింది, దీనివల్ల వచ్చింది, అది చేసింది, ఇది దేవుణ్ణి మహిమను వేరొక దానికి నీవు ఆపాదించినప్పుడే అరిష్టాలు గరిష్టంగా ఉంటాయి. గర్వాంధులు కూలదోయ ఏమవుతుందిలే అని అనుకుంటే కూలదోయబడతావు, పడద్రోయబడతావు, నేల మట్టుకు నరికివేయబడతావు. ఇప్పుడు చీకటి కమ్మక మునిపే, భయము నిన్ను కంపింపజేయక మునిపే, కన్నీరు నీ కన్నుల నుండి రాలక మునిపే, సర్వశక్తి గల దేవుని వెలుగును, యేసు క్రీస్తు ప్రభువును అయ్యో నా కుమారుడా, నీవు నా మాట విని, దేవుడు అంటా ఉన్నాడు, అయ్యో నా కుమారుడా. మహోన్నతుడైన దేవుడు తన నోట నుండి దీవెనల వర్షం, మేలుల వర్షం సమృద్ధిగా మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. అగాపే ప్రేమ, వరదలార్పజాలన్నటువంటి మహిమా కిరీటాన్ని మనకి ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. రాజకీయ మకుటముగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి ఇవ్వాల. ఐశ్వర్యం మీద ఆలోచన, దాచుకోవడం మీద ఆలోచన, సంపాదించుకోవడం, ఇవన్నీ విడిచిపెట్టమని చెప్తా ఉన్నాడు.
విలాపవాక్యముల 5వ అధ్యాయం 16వ వచనం. విలాపవాక్యముల 5వ అధ్యాయం 16వ వచనం. శాశ్వతం కాదు, ధనం కాదు, కిరీటము కాదు, అధికారం కాదు, ఆస్తి కాదు, అంతస్తు కాదు, ఏది శాశ్వతం కాదు. మరి అదే అబ్రహాము, ఇసాకు, యాకోబు, మోషే, అహరోను, ఏలియా, ఎలీషా, యెహోషువ, దావీదు, వీళ్ళందరూ కూడా మరి దేవుణ్ణి చేరుకున్నారు. శాశ్వతమైనవి కావని, నిశ్చలమైనవి కావని, స్టేబుల్గా ఉండవు అని, అసలు ఈ భూమే శాశ్వతం కాదని వాక్యం చెప్తా ఉంది. సిగ్గుతో వెళ్ళిపోయిందట. అప్పుడు కొత్త ఆకాశం, కొత్త భూమి మరి దేవుడు చేసినాడు. కొత్త ఆకాశము, కొత్త భూమిని ఎందుకు చేసినాడంటే మనకున్న పైత్యం వల్ల రేడియేషన్ పెంచేసుకున్నాం. ఏందో సంపాదించుకున్నామని వాళ్ళ మీద మనం వేసినాం, మన మీద వాళ్ళు, వాళ్ళ దాడి వీళ్ళు, వీళ్ళ దాడి వాళ్ళు, ఏవేపు ఎక్కువైపోయినాయి. ఆ తర్వాత నువ్వు లేవు, నేను లేవు, దాచుకోవాలనుకున్నాడు లేడు, వాడు పట్టుబడతాడని ఆలోచన చేసినావు కదా, వాడు లేడు. సర్వశక్తుడగు దేవుడు మాత్రమే శాశ్వతం. ఆయన నిరంతరము, ఆయన యుగాయుగాలు ఉంటాడు అని వాక్యం చెప్తాం. ఆయన మాత్రమే ఉన్నాడు. ఆయనే. అందుకే కొత్త ఆకాశం, కొత్త భూమి, అందున్న సంతోషము, ఆనందము ఎంతో మేలు అని రాస్తా వచ్చినారు. విలాపవాక్యముల 5వ అధ్యాయం 16వ వచనంలో, మా తలల మీద నుండి కిరీటము పడిపోయాను, మేము పాపము చేసి ఉన్నాం, మాకు శ్రమ. ఇశ్రాయేలీయులు కిరీటాలు పోయినాయి, అధికారాలు పోయినాయి, సింహాసనాలు పోయినాయి. కారణం పాపమే. మాకు కలిగిన శ్రమను మేము చూసినప్పుడు దేవుడు న్యాయవంతుడుగా కనపడ్డాడు. మేము పాపం చేసినాం కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. దేవుని మాట వినలేదు కాబట్టే, దేవుడు హెచ్చరించినప్పటికీ మేము లక్ష్య పెట్టలేదు కాబట్టి ఈ దుర్గతి మాకు కలిగింది అని వాళ్ళు అంటా ఉన్నారు. శ్రమను బట్టి చూసినప్పుడు, బాధను బట్టి చూసినప్పుడు, దుఃఖమును బట్టి చూసినప్పుడు, నిరాశను బట్టి చూసినప్పుడు కదా, మా యొక్క ప్రస్తుత స్థితిని బట్టి మేము చూసినప్పుడు, మేము తృణీకరింపబడుటను బట్టి చూసినప్పుడు దేవుడు న్యాయవంతుడుగాను, దేవుడు నీతిమంతుడుగాను, దేవుడు ఆశ్రయ దుర్గముగాను, దేవుడు సమాధానకర్తగాను, దేవుడు మేలు చేయువాడుగాను, దేవుడు నిత్యుడుగాను, సృష్టికర్తగాను, శ్రీమంతునిగాను అర్థమవుతా ఉంది. సింహాసనము తరతరములు ఉన్న దేవుని మీద అప్పుడు మక్కువ కలుగుతుంది. అప్పుడు మనం ఏడుంటాం తెలిసిన లూకా సువార్తలో ధనవంతుడు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున దరిద్రుడైన లాజరు ఉన్నాడు. పాతాళపు చెరలో ఏడుస్తూ, పళ్ళు కొరుకుతూ, దాహము దాహము, దప్పిక 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 అని కేకలేస్తున్నాడు. కేకలేస్తా ఉన్నాడు. దిక్కులు ప్రక్కటిల్లేలా కేకలేస్తున్నాడు. కానీ ఆ కేకలు మాత్రము అతనికి తప్ప ఆ పక్కనున్న వాళ్ళకు కూడా వినపడడం లేదు. అంతటి భయంకరమైన డెసిబుల్స్లో శబ్దం వస్తూ ఉంది, కానీ ఉపయోగం లేదు. నలుదిక్కుల నమ్మదగిన నిత్యుడగు సత్యవంతుని సమాధానపు వెలుగు నీ ఎద్దకు వచ్చినప్పుడు, వెలుగులోకి రమ్మని ఆహ్వానించినప్పుడు, పిలువబడినప్పుడు మాత్రము సాకులు చెప్పినావు, అవమానించినావు, ఇసిరిగొట్టినావు, చీదరించుకున్నావు, నొచ్చుకున్నావు. ఇవన్నీ నీ గురించే చెప్పబడతా ఉన్నాయి. నువ్వే నేను చెప్పినాను కదా, ధనం శాశ్వతం కాదని, కిరీటం శాశ్వతం కాదని, ఏది శాశ్వతం కాదని చెప్పి తిని కదా. అయితే విన్నావా? వినలేదే. లక్ష్య పెట్టినావా? తృణీకరించినావే. స్థిరంగా ఉండమంటే పరుగు పెట్టినావు, పాడైపోతూ ఉన్నావు, విలపిస్తూ ఉన్నావు, ధైర్యము లేదు,
పాపము వల్ల శ్రమ, దుఃఖము, అవమానము, కన్నీరు, రోదన కలిగిన నష్టాన్ని ఎవరు తీసుకురాలేరు. జరిగిన నష్టాన్ని ఎవరు తీసుకురాలేరు. ఆ నష్టము జరగక మునుపే దేవుడు హెచ్చరించినాడు, రమ్మన్నాడు, పిలిచినాడు. పైపెచ్చు నేనేం చేసినాను, నా ప్రమేయం ఏముంది? లేదా 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 ఉంది. లాలించవలసిన నీవే, మరి మురిపించవలసిన నీవే, సమీపింపవలసిన నీవే, నాకెందుకు అని పట్టి పట్టనట్లుగా, అంటనట్లుగా దూరంగా చాటుగా ఉండి గుట్టు చప్పుడు కాకుండా చూసినావు. నష్టాన్ని ఇప్పుడు మోయలేకపోతూ, బరువును మోయలేకపోతూ ఉన్నావు, అలసిపోతూ ఉన్నావు, సొలసిపోతూ ఉన్నావు, తల్లడిల్లిపోతూ ఉన్నావు. అదే అంటా ఉన్నాడు యేసుప్రభు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న, పాపభారము మోసుకొనుచున్న వారల్లారా, అగచాట్ల పాలై ఆత్మకు నెమ్మది లేక అజ్ఞానపు అంధకారములో చీకటిలో బాధింపబడుతున్న వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తా ఉన్నాడు, రమ్మంటా ఉన్నాడు. శ్రమను, దుఃఖమును, బాధను, నిరాశను, నిట్టూర్పును సమస్తము నుండి విడిపింపడానికి, రక్షించడానికి దేవుడు రమ్మంటా ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించమని దేవుడు కోరుతా ఉన్నాడు. అయితే రావడానికి, ఆధారపడడానికి, దేవుని శ్రేయస్కరమైన కాడి క్రిందికి రావడానికి మెడలు వంగడం లేదు, గర్వము విడిపోవడం లేదు. అందుకే అంటా ఉన్నాడు కదా, దేవుడు రమ్మంటా ఉన్నాడు. 21వ అధ్యాయం హెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనం ప్రభువు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తలాటమును తీసివేయము, కిరీటమును ఎత్తుము, అది ఇకనూ ఇట్లుండద్దు. ఇక మీదట నీచుని గనునిగాను, గనుని నీచునిగాను చేయుము. నేను దానిని పడద్రోయుదును. దాని స్వాస్థ్య కర్త వచ్చు వరకు అది నిలువదు. అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేదను. మన స్వాస్థ్యము యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ద్వారానే మనకి ఇవ్వబడుతుంది. దేవుడు ఆదామును కిరీటధారిగా చేసినాడు. అయితే సమస్తము మీద అధికారిగా చేసినాడు. సమస్తము దేవుని మహిమలోనికి వచ్చినట్లుగా చేసినాడు. అయితే ఆదాము మరి ఆ కిరీటాన్ని, ఆ సమస్త అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయినాడు. ఆదాము పాప ఫలితంగా అధికారం పోయింది. అయితే కడపటి ఆదాము అయిన యేసు క్రీస్తు నందు మనకు దొరుకుతా ఉంది. ఆది ఆదాము మరి కొంతకాలం ఆ కిరీటాన్ని, ఆ యొక్క అధికారాన్ని కలిగి ఉన్నాడు. అయితే కడపటి ఆదాము అయిన యేసు క్రీస్తు ప్రభు శిలువ మరణము ద్వారా, యేసు క్రీస్తు నందు విశ్వాసముంచడం ద్వారా శాశ్వతమైనటువంటి, నిత్యమైనటువంటి అధికారము మనకు ఇవ్వబడతా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉంటాయి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు. పడద్రోయి నిత్య కర్తకు మాత్రమే అది ఇవ్వబడుతుంది. నిత్య రక్షణకు కర్త అయిన యేసు క్రీస్తు ప్రభువుల్లో విశ్వాసం ఉంచిన వారికి మరలా ఇవ్వబడుట మనం చూస్తా ఉన్నాం. ప్రవక్తల నోట నుండి వచ్చిన మాటలు కూడా
ఇలాగే మనల్ని పిలుస్తా ఉన్నాయి. అయితే మనం వెళ్ళలేదు. ఓరక నిలుచుండి చూడు అన్నాడు కదా. ఇబ్బంది కొలిమిలో, మరి సంకటపు దుఃఖములో, భక్తిహీనతలో, మరి దుర్నీతిలో జీవిస్తున్నటువంటి మనలని ఆయన నా వైపు చూచి రక్షణ పొందండి, అలసిన వానికి నెమ్మది, నెమ్మది లేనటువంటి వానికి విశ్రాంతి నా యొద్ద దొరుకుతుంది అన్నాడు. నేను పరీక్షింపబడిన రాయిని, అమూల్యమైన బహు స్థిరమైన దేవుని పునాదిని అని చెప్తూ వచ్చినాడు. రక్షించుటకు ఆయన సమీపముగా ఉన్నాడు. తను అంగీకరించిన వారిని నిత్య వెలుగులోనికి, శాశ్వత ఆనందంలోనికి దేవుడు తీసుకెళ్లడానికి ఇష్టపడతా ఉన్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ వచనం, నేను సృజింపబోవు కొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిలో నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండు. ఇదే కాబట్టి లయమైపోయే భూమి నుండి లయముగాని స్థిరముగా శాశ్వతముగా ఉండే ఆ క్రొత్త ఆకాశం, ఆ క్రొత్త భూమిలోనికి మనం చేరడానికి ఆయత్తపడదాం. ప్రభు అయిన యేసును సమీపిద్దాం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుదాం. ప్రభు అయిన యేసులో కలిగే శాంతి, సంతోషము, సమాధానములో మనము నిలిచి ఉండడానికి నిశ్చయతలోనికి వస్తాం. నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము, నేడే మన జీవితంలో గొప్ప ఆనందము, నిత్య ఆనందము, గొప్ప సంతోషము మనము కలిగి ఉండడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం చివరిగా 25వ వచనం, ఎండిన గడ్డి వామి వేయబడును, పచ్చిక కనబడుచున్నది, కొండ గడ్డి ఎర్రబడుచున్నది, నీ వస్త్రముల కొరకు గొర్రెపిల్లలన్నీ ఒకని చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపో, నీ ఆహారమునకు, నీ ఇంటి వారి ఆహారమునకు, నీ పనికత్తల జీవనమునకు మేకపాలు సమృద్ధి అగోనో. దేవుడు భవిష్యత్తును గూర్చి దేవుని మీద ఆధారపడితే దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు జీవనానికి, మరి ఆహారానికి, వస్త్రానికి తక్కువ కాకుండా చూస్తాడు. కాబట్టి భవిష్యత్తును గూర్చిన చింత అవసరము లేదు అంటాడు. చింతించవద్దు అంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆకాశ పక్షులను చూడండి, 2 కాసులకు అమ్మబడిన పక్షులను చూడండి. మరి దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు, వాటిని ఆదుకుంటా ఉన్నాడు, వాటికి అవసరమైనటువంటి సమృద్ధిని ఆయన కలగజేస్తా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని వాత్సల్యతలోనికి, దేవుని యొక్క అధికారములోనికి మనము వెళ్ళాలనేదే దేవుని నియమముగా, అభీష్టంగా కనపడతాం. తేజో సంబంధమైనటువంటి, పరసంబంధమైనటువంటి, క్షేమాభివృద్ధిని కలగజేసేటటువంటి జీవితంలోనికి రమ్మని దేవుడు పిలుస్తా ఉన్నాడు. అయితే ప్రజలు ఏం చేస్తున్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో అపవాదికి చోటిస్తున్నారు. దోచుకొనడానికి, నష్టపోవడానికి ఇష్టపడతా ఉన్నారు. 27వ వచనం, అపవాదికి చోటివ్వకుడి, దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రాని. కాబట్టి దేవునికి మనం అప్పగించుకుంటే కుటుంబాన్ని పోషిస్తాడు, మనల్ని పోషిస్తాడు, భవిష్యత్తును గూర్చినటువంటి అన్నిటినీ ఆయన సమకూరుస్తాడు. ఏమీ లేని వాళ్లకు ఏమీ తక్కువ కాలేదు, అన్నీ ఉన్న వాళ్లకు మరి ఎక్కువ ఏం కాలేదు. అన్నీ ఆటికాటికే ఉన్నాయి, అందరూ ఆటికాటికే జారిపోతా ఉన్నారు. ఉన్నవాళ్ళు మట్టిలోనికి పోతా ఉన్నారు, లేని వాళ్ళు మట్టిలోనికే పోతా ఉన్నారు. ఉన్నవాళ్ళేమి ప్రత్యేకంగా కాదు, ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా అందరూ కూడా
వెళ్ళాల్సిందే. అయితే ఏమీ లేని స్థితిలో, ఆరోగ్యము కూడా సహకరించని నిస్సహాయ స్థితిలో, కడు దీన పేదరికములో బ్రతికిన లాజరు అనే ఒక దరిద్రుడు దేవుని రాజ్యం మీద, దేవుని మీద మనసుంచి దేవుని రాజ్యానికి చేరుకున్నాడు. సమృద్ధి కలిగి, ధనము కలిగి, సంతోషము కలిగి, సౌఖ్యము కలిగి, భూమి మీద దేవుని చూడక, దేవుని యందు విశ్వాసం ఉంచక నరకానికి వెళ్ళిపోయినాడు, మహాగాధములోకి వెళ్ళిపోయినాడు. ఎక్కి రానటువంటి, దాటి రాలేనటువంటి అంధకారములోకి, మృతుల లోకములోనికి వెళ్ళిపోయినాడు. ఆ జ్ఞానపు వేదన, బాధ, దుఃఖము, నిరాశ, విచారము, యాతన, కేకలు, అగ్ని జ్వాలలు ముంచి దహించి వేస్తా ఉన్నాయి. కేకలేస్తా ఉన్నాడు. ఇప్పుడైనా ఐశ్వర్యం మీద ఆలోచనను విడిచిపెట్టండి. యేసు క్రీస్తు ప్రభువునందు భవిష్యత్తును గుర్చిన ఆలోచన వదిలిపెట్టి, యేసు క్రీస్తు ప్రభువునందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, ఆధారపడి ముందుకు నడవండి. వారి జీవితాలు ఎంతో క్షేమముతో, అడవి పువ్వుల కంటే అద్భుతమైన విధానములో దేవుడు అలంకరిస్తాను అంటా ఉన్నాడు కదా. అటు దేవుని మనుషులు చెప్తా ఉంటారు కదా, నేనున్నాను పో అని, నేను చూసుకుంటాను పో అంటే మనం నమ్మేసిపోతా ఉంటాం. దేవుడే చెప్తావు, నేను చూసుకుంటానయ్యా, మంచి చెడ్డ, భవిష్యత్తు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా దాన్ని నేను చూసుకుంటాను. ఒంటరినని, ఒక్కడనని, దిగులు కానీ, విచారం కానీ అవసరం లేదు. నీ కొరకు యెషయా ప్రవక్త నోట ఒక మాట వచ్చింది. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం, వారిలో 1,000 మంది, ఎన్నిక లేనివాడు, బలమైన జనమును, ఎన్నిక లేని ఒక్కన్నే అని విచారం అవసరం లేదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నమ్ముదాం. అయితే దేవుడు మనలో కార్యం చేయాలంటే, దేవుని కార్యం మన యందు కార్యసిద్ధి కలగాలంటే, దేవుని సంపన్నత, దేవుని మహిమా హస్తం మనల్ని ఆదుకోవాలంటే, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువుకు సమీపంగా ఉండాలి. ఆయనలో విశ్వాసం ఉంచాలి. అంతే. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి మన లోకనాథునిలో మనము జీవించుటయే భాగ్యము. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం వల్ల ఏమీ పాపం తప్ప. పాపం పోతుంది, హృదయం తేలికవుతుంది, భయం పోతుంది, నెమ్మది వస్తుంది, కలవరం పోతుంది, సంతోషం ఉంటుంది. ఇది ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే జరిగేది. ఇంకా మిగతాదంతా నువ్వు చేసుకునే తంటాలు తప్ప ఇంకేం ఉండవు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే కలిగే ఆ నిత్యానందములోనికి ప్రేమతో మనం అందరం కూడా ఆహ్వానింపబడుతూ ఉన్నాం.